ఓం బ్రహ్మదేవాయ నమః. 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 రంబా కరంబా, నేనిక మీ ఇరువురిని జీవించి ఉండనియ్యను. స్వర్గమును చెడు దృష్టితో చూచు దానవులారా, మీకు జీవించిండుటకు ఎట్టి అధికారమును లేదు. నీ పితరుడు దనుపోయిన చోటికే మీ ఇరువురిని కూడా పంపించెదను. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 భ్రాతారంభ, భ్రాతారంభ, రక్షించు భ్రాతారంభ, భ్రాతారంభ రక్షించు, రక్షించు భ్రాతారంభ. రక్షించు భ్రాతారంభ, రక్షించు తపస్సు భ్రాతారంభ, విడిచి వెళ్ళకు రంభ. రక్షించు భ్రాతారంభ, వెళ్ళినచో ఇంతవరకు చేసిన తపము వ్యర్థమగును. రక్షించు భ్రాతారంభ, రక్షించు భ్రాతారంభ, రక్షించు భ్రాతారంభ. బ్రతకరంబ, అగ్నిదేవా, తమరు స్వర్గంలోని దేవతలయ్యుండి దానవులకు తోడ్పెడదరా? అతని పక్షమున మాట్లాడుతున్నారు. అటుల చేయుటకు తమరికి సిగ్గు కలుగుటలేదా? దేవేంద్ర, నేను బ్రహ్మదేవుల యొక్క ఆదేశమునకు నియమమునకు బద్ధుడను. ఏ ప్రాణి అయినా నన్ను ఆవాహన చేసినా, అతడు మానవుడైనా దానవుడైనా, పాపిగాని లేదా పుణ్యాత్ముడైనా, నేను వారి సమ్ముఖమున ప్రత్యక్షమవ్వవలసినదే. పంచాగ్నిలో నా ఉపస్థితి విధి విధానమును బట్టి అతి ఆవశ్యకము అనివార్యము కూడా. విధానముననుసరించి యజ్ఞకర్త అగ్నిని సంతుష్టుడిని చేసి కఠోర జప తపం ఆచరిస్తే అతడిని రక్షించే బాధ్యత కూడా నాదే యగును. ఇక బాధ్యతల పాఠము నేను తమని వద్ద నేర్చుకున్న వలన కర్తవ్య శిక్షణను మీ నుండి గ్రహించవలసి ఉన్నదా? మరిచావా అగ్నిదేవా? మేము స్వర్గాధిపతి ఇంద్రులమని. తమరు స్వర్గాధిపతియే. ఈ వాస్తవమును తెలియచేయుటకు ఏమీ ఆవశ్యకత ఉన్నది? సకల జగతికి తెలుసు తమరు స్వర్గాధిపతి అని. ఇక సకల జగత్తు ఎరిగిన వాస్తవమును అది నేను కూడా ఎరుగుదును. వాస్తవం గురించి మాట్లాడుతున్నావు. వాస్తవం అని అనుచు మేమిచ్చటికి దైవ శత్రువులైన రంపకరములను అంతమొందించవచ్చాము అన్న విషయాన్ని కూడా మర్చుచున్నావు. వీరిరువురి ఉపస్థితి స్వర్గానికి దేవతలకు హితమైనది కాదు. దానవులు జీవించి ఉన్న ఎడల దేవతలు ప్రసన్నముగా ఉండగలరా? తమను దేవతలే, దానవులు తమరికి శత్రువులే. ఏదో ఒకనాడు తమరిపైన విరుచుకుపడవచ్చు. తమరికి తమ రక్షణ గురించి చింతలేదా? నాకు నా రక్షణ కన్నా నా బాధ్యత, కర్తవ్యము, ధర్మము ఎక్కువ ముఖ్యము. శరణు కోరిన ప్రాణికి సహాయం చేయుట నా ధర్మము. నిస్సందేహముగా తమరు మా అధిపతియే. మాపై అధికారము కలదు. కానీ ధర్మము, బాధ్యతల స్థానము తమరికన్నా గొప్పవి. అగ్నిదేవా, తమరు వాస్తవమును గ్రహించక క్రోధితులగుచున్నారు. తమరు స్వార్థపూరితులైపోయి క్రోధముగా ఉన్నంత కాలము సత్యమును తమరు ఎప్పటికీ కూడా గ్రహించనే లేరు. ఇప్పుడు మా సముఖమున ఉన్న అతి పెద్ద సత్యమిదే. మేము చేయబోయే పనితో దానవ వంశ భవిష్యత్తు శాశ్వతముగా నిర్మూలించబడాలి. కరంబుడిని అంతమొందించి వేసినాము మేము. ఇప్పుడిక నీ వంతు. వజ్రమా,
ఈ దుష్టత్వమునకు పరిణామము తెలియని అగ్నిదేవా, నేను ఎట్టి అనుచిత కార్యమూ చేయలేదు. నేను చేసినది విధి విధానమును అనుసరించియే. విధి విధానం కేవలం నీ ఒక్కనికే తెలియనా? మాకు తెలియదా? మన సమక్షమున ఉన్న శత్రువును సజీవంగా విడిచిపెట్టమని విధి విధానం మనకు చెబుతున్నదా? ఆ పైన మృత్యువాత పడమనుచున్నదా? చెప్పుటలేదు, కానీ ఇదియునూ చెప్పుటలేదు. మన కర్తవ్యము, కర్మ, ధర్మములను మరిచిపోమ్మని. మేము నీతో ఇంకా వాదించదలుచుకోలేదు అగ్నిదేవా. హ! నీ దుష్టత్వమునకు దండన ఏమంటే ఇక నీవు ఎన్నడూ స్వర్గలోకమందు ప్రవేశించలేవు. నిన్ను స్వర్గము నుండి బహిష్కృతుణ్ణి చేస్తున్నాము. దానవులను రక్షించి నీవు స్వర్గలోకమును ఉండే అధికారమును కోల్పోయావు. అగ్నిదేవ, తమరు నా ప్రాణములను రక్షించారు. తమరి ఉపకారమునకు నా రోమరోమము పులకితమగుచున్నది. నేనెప్పటికీ మీకు కృతజ్ఞుడిగా ఉంటాను. నీ దృష్టిలో ఇది ఉపకారము కావచ్చును రంభా, కానీ మాకు ఇది కర్తవ్యము, ధర్మమును. తన రాజుకి ఇంకా పై అధికారికి కోపము తెప్పించి కర్తవ్య ధర్మమును ఎవరు పాటించెదరు అగ్నిదేవా? అధికారి స్వార్థి, ధర్మహీనుడు, మర్యాదహీనుడు, చరిత్రహీనుడు అయినప్పుడు కూడా నిర్భయముగా సత్యము, కర్తవ్యములను ఎవరు పాటించదురో వారే సదా ధర్మ రక్షణకు సమర్థులగుదురు. తమరు ధన్యులు అగ్నిదేవా, ధన్యులు తమరు. ఓం బ్రహ్మదేవాయ నమః. ఏమైనది స్వామి? దేవి సచి, నీ ఏమైనదన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఇచ్చి అలసిపోయాము. కొంచెం నీవు యోచించి తెలుసుకో ఏమైనదో. ఎటులో యోచించమందరు? తమరు అకస్మాత్తుగా అదృశ్యమైనారు. ఎచ్చటికి వెళ్లారో ఏమి చేశారో మాకెటులో తెలియగలదు. నేను రంభకరంబులను వధించుటకు వెళ్ళినాను. దానవులను వధించి వెళ్ళినారంటే ఆనందించవలసిన విషయమే. మరి తమరు ప్రసన్నముగా ఎందుకు లేరు? తమరు దానవులను వధించినందుకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దేవి సచి, నేనన్నది కేవలం నేను వధించుటకు వెళ్ళినాను అని. నేను వధించి వచ్చినాను అని చెప్పలేదు కదా. ఓహో, తమరచ్చటికి వధించుటకు కేవలం వెళ్ళినారా? వధించలేదా? ఎందుకు వధించలేదు? తమరు వారిని క్షమించి వదిలినారా? లేక తమరి మనమున వారిపైన కరుణ జరించినదా? నేనేమైనా తప్పుగా అన్నానా స్వామి? ఈ మధ్య నీవు ప్రశ్నల వర్షమును అధికంగానే కురిపించుచున్నావు. ఇదే నీ తప్పుగా తెలుసుకో దేవి సచి. ఎందుకు తప్పనుకోవాలి? పత్ని తన పతిని ప్రశ్నించుటను తమరు ఆమె చింత, కర్తవ్యము, ధర్మములను ఎందుకు తెలియరు? ఓ విధాత, ఓ విధాత, నీవు అగ్నిదేవుని వలె ధర్మము కర్తవ్యముల పాటే పాడుచున్నావు. అగ్నిదేవుడు ఎచ్చట దేవేంద్ర? ఎంతో కాలముగా వారి దర్శనమే కాలేదు. ఇక ముందెప్పుడు కలగదు కూడా వరుణదేవా. ఎందుకు? దేవి సచి, ఆపింక ఈ ఎందుకు, ఏమిటి, ఎటులాను శబ్దాలను పలుకుట. తమరు అగ్నిదేవుని విషయమే ఏదో చెప్పుతుంటారు దేవేంద్ర. అవును, అగ్నిదేవుని మేము స్వర్గము నుండి శాశ్వతముగా బహిష్కృతుని చేసినాము. అట్టి అపరాధం ఏమి చేసినాడు అగ్నిదేవుడు? ఘోరము, భరింపరాని అపరాధము చేసినాడు. విద్రోహం చేసినాడు మాతో. దేవతల పక్షమును త్యజించి దానవుల పక్షమును చేరినాడు. దానవుల యొక్క ఉద్ధరణ కొరకు ఆ బ్రహ్మదేవుని వరములను పొందుటకు ధనుపుత్రులు రంభకరంబులు ఘోర తపము చేయుచుండిరి. స్వర్గము దేవతలను రక్షించు నిమిత్తమున మేము వారిని వధించుటకు వెళ్ళినాము. కరంబుని వధించి వేసిన పిమ్మట మేము పంచాగ్ని అందు కూర్చున్న రంబుని వధించబోతుండగా ఆ అగ్నిదేవుడు తన జ్వాలలతో అతనికి కవచము నేర్పరిచినాడు. మమ్ము వానిని వధించనీయలేదు. మేము నచ్చ చెప్ప చూడగా మాకు ధర్మము, కర్తవ్యములను బోధించసాగాడు. మేము కూడా అతన్ని స్వర్గము నుండి బహిష్కరించి అతని అహంకారమునకు దండన విధించినాము. అనగా అగ్నిదేవుడు తమరి ఆదేశము కన్నా తన కర్తవ్యము, ధర్మములకు అధిక ప్రాధాన్యతనిచ్చినాడా? ఆ తప్పునే చేశాడు అతడు.
అట్టి తరుణమే వచ్చి నేనో లేక పవనదేవుడో మా యొక్క బాధ్యతను విధి విధానమును నెరవేర్చుటకు తమరి ఆదేశమును పాటించలేకపోయినతో మమ్ములను స్వర్గము నుండి బహిష్కరించేదరా? వరుణదేవా, అట్టి తరుణము రాగలదని మీరు ఊహిస్తున్నారా? అగ్నిదేవుని స్వర్గము నుండి బహిష్కరించిన తరుణము ఊహాతీతమే, కానీ అది జరిగినది. భయము స్వార్థములకు వశీభూతులై అనుచిత ఆదేశమును పాటించుట కంటే కూడా కర్తవ్య పాలన చేస్తూ బహిష్కరింపబడుట అధిక శ్రేయోదాయకం దేవేంద్ర. అగ్నిదేవుడు శ్రేయోదాయకమనేదే చేసినాడు. సమయం వచ్చిన మేము కూడా అగ్నిదేవుని తప్పక అనుసరించదము. ప్రణామం మాతా పార్వతి. మాత, తమకెందుకు ఈ శివభక్తుని మీద కోపం? పతి పరమేశ్వరాయ నమో నమః. నన్ను ఉపేక్షా దృష్టితో చూడకండి మాత. నా వల్ల ఏదైనా అపరాధం జరిగితే నన్ను క్షమించండి. దైత్యగురు, తమరు దైత్యులకు గురువులు. అందువల్ల దైత్యుల యొక్క ఉన్నతి కోసం పరమశివ శంకుని ప్రార్థించటం తమరి కర్తవ్యమే, అపరాధం కాదు. కానీ తమరి ప్రేరణతో ఉన్నతిని పొందిన ఆ దైత్యులే జగత్తులో దుశ్చర్యలు, అశాంతికి కారణమయ్యారంటే వాటిని ఎట్టి పరిస్థితిలోనూ సహించడానికి వీల్లేదు. సమస్త ప్రాణికోటి జననం ఈశ్వరుని ఇచ్ఛ, ప్రేరణ వల్లే కలుగుతుంది. అంటే సకల జనులకు జీవించడానికి సమానాధికారం ఉంది. ఏ ఒక్క ప్రాణికి ప్రకృతి అధికారం ఇవ్వలేదు. ఇతరులకు ప్రాణహాని కలిగించేందుకు గాని, అత్యాచారాలు చేసేందుకు గాని. అలా గనక అయినట్లయితే ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసును, దుష్టులను భగవంతుడు దండించకుండా వదిలిపెట్టరు అని. సృష్టి నిర్మాణ కాలం నుండి ఈ వేళ వరకే కాదు, ప్రళయకాల పర్యంతం అటల సత్యమేమంటే అత్యాచారులు అత్యాచారాలు ఎవరిపై చేస్తారో ఆ బాధితుల కన్నా అధిక బాధను ఆ అత్యాచారులే అనుభవిస్తారని. ఈ అటల సత్యాన్ని తమరు కూడా గ్రహించాలి, ఆ దానవులు కూడా గ్రహించాలి. దండన రూపంలో ఆ భగవంతుడు విధించే బాధను అనుభవించకుండా తప్పించుకోగలరు. నేనేం చెప్పాలనుకున్నాను మీరు గ్రహిస్తున్నారా దైత్యగురు? గ్రహిస్తున్నాను మాత. మీ కోపానికి కారణం నేను గ్రహిస్తున్నాను. ఈ జగత్తులో ప్రాణులందరికీ జీవించి ఉండే అధికారం ఉంది. జీవించి ఉండేందుకు ఇతరుల యొక్క జీవితాలకు మనం కష్టం, దుఃఖం కలిగించటం ఏమాత్రం ఆవశ్యకం కాదు. నిస్సందేహంగా అది దైత్య ప్రవృత్తి. అందుకనే నేను దైత్య సాంగత్యం వదిలివేయ నిశ్చయించుకున్నాను. దైత్య గురువులే దైత్యుల సాంగత్యం వదిలేస్తున్నారా? అవును మాత. ఇప్పుడు వారు నా ఆజ్ఞను అవహేళన చేస్తున్నారు. అయితే మరి తమరి కైలాసం రాకలోని ఉద్దేశం ఏమిటి? మాత, ఎప్పుడైతే సందిగ్ధంలో పడతానో అప్పుడు నా ఆరాధ్య దేవుడైన పరమేశ్వరుని శరణు కోరి వచ్చేదను. వచ్చి వారి ఆదేశాన్ని, మార్గదర్శన ప్రాప్తిని పొందేదను. శుక్రాచార్య, ఓం నమః శివాయ. దానవుల దుష్ప్రవర్తన వల్ల దుఃఖితులై ఉండి కూడా తమకి దానవుల గురించి చింత వదలకుండా ఉంది. కానీ ఇప్పుడు వారిని గురించి చింతించవలసిన అవసరం లేదు. కరంబుని దేవేంద్రుడు తన మాయావి రూపంతో సంహరించి వేశాడు. రంభుడు ఇప్పటికీ తపస్యామగ్నుడే. కించిత్ సమయానంతరం దానవ వంశవృద్ధి నిశ్చితమే. కాని ప్రభు, శుక్రాచార్యులు వారిప్పుడు దానవులతో సంబంధం సమాప్తం చేసుకున్నారు. అంతేకాక వారు తమ మార్గదర్శన ప్రాప్తి కోసం ఇక్కడికి వచ్చారు. దేవి పార్వతి, దానవులు ఇప్పుడు స్వతంత్ర మార్గాన్ని ఎన్నుకున్నారు. వారికి శుక్రాచార్యుల వారి అభిప్రాయం కానీ, ఆశీర్వాదం కానీ
ఏమీ అవసరం లేదు. అందువలన వారికి ఉత్తమ మార్గం ఏమిటంటే వారు ఎక్కడైనా అజ్ఞాతవాసంలో ఉండి దానవ శక్తిని ఒక పరిణామ గమ్యానికి చేర్చాలి. ప్రభు, దైత్యగురు, తమరు వెంటనే ఏదైనా అజ్ఞాత స్థానానికి ప్రయాణమై శివాజ్ఞాపాలన చేయండి. నేను శివాజ్ఞాపాలన చేస్తాను మాత, శివాజ్ఞాపాలన చేస్తాను. దేవి పార్వతి, కఠోర శబ్దమేది ప్రయోగించకుండానే శుక్రాచార్యుల వారిపై కోపం వ్యక్తపరుస్తున్నావు. కానీ వారిపై కోపగించుకునేటందుకు కారణమేమీ లేదు. ఎందుకంటే సమయ పరివర్తనతో పాటుగా విలువలు కూడా పరివర్తన చెందుతాయి. ఇప్పుడు వారు కావాలనుకున్న దానవులపైన తమ ప్రభావాన్ని స్థాపించడం శక్యం కాదు. స్వామి, నేను మౌనంగా ఉంటే మనసులోని మాట పొడుస్తూనే ఉంటుంది. ఏదైనా చెప్పినట్లయితే దుడుకుతనం అనిపిస్తుంది. నిర్భయంగా చెప్పు దేవి, ఏమి చెప్పాలనుకున్నావు? ఒకవైపున తమరు శుక్రాచార్యులను అసక్తులను చేసి అజ్ఞాతవాసం వెళ్ళమని ఆదేశిస్తున్నారు. కానీ ఇంకొక వైపున దానవులు ఉన్నతిని పొందే మార్గాన్ని సుగమం చేయుచున్నారు. ఇది ఉచితమా? ఈ విషయం గురించి మనమిద్దరము ఇంతకు ముందే చర్చించుకున్నాము. మాకు తెలుసును, దానవుల పట్ల నీ మనసులో అత్యంత క్రోధం ఉంది. ఆ క్రోధాన్ని విస్ఫుటితం చేసే అవకాశం నీకు తప్పక ప్రాప్తిస్తుంది. అది వ్యర్థం కాదు. శీఘ్రకాలంలో ఒక అసాధారణ ప్రాణి జన్మించి దేవీ శక్తిని ప్రయోగించే ఉత్తేజనని కలిగిస్తాడు. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. భ్రాతా కరంబా, నీవు నన్ను వదిలి వెళ్ళిపోయావు. ఇప్పుడు నీవు లేకుండా నేను జీవించి ఉండలేను. నా కంఠాన్ని కోసి ఇప్పుడే అగ్నికి ఆహుతిగా అర్పిస్తాను. వద్దురంబా, మేము నిన్ను ఆత్మహత్య చేసుకోనియము. ఇప్పుడు జీవించి ఉండి ఏమి చేయాలి అగ్నిదేవ? మా పితా భ్రాతలు ఇద్దరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు దానవుల ఉన్నతికి ఏమీ సూచనలే లేవు. అందువల్ల నన్ను సమసిపోనీయండి. వద్దురంబా వద్దు, ఆశని నీవు చదించవద్దు. ఇంతవరకు నీవు చేసిన తపస్య వృధాగా పోదు. అనతి సమయంలోనే నీ ఒక అతి అద్భుతమైన పుత్రునికి తండ్రివి అవుతావు. నీ యొక్క ఆ పుత్రుడు దానవుల పేరుకి అమరత్వం తెస్తాడు. ఎలా తెస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడు పుత్రుడు? ఇప్పటిదాకా నాకు వివాహమే కాలేదు. ఇక పుత్రుడెక్కడి నుంచి ఉద్భవిస్తాడు? అసంభవమైన దానిని సంభవం ఎలా చేస్తారు? ఏమిటి, నీకు వివాహం కావడం అసంభవమా? నీకు పుత్రుడు ఉద్భవించడం అసంభవమా? వినురంబా, శీఘ్రకాలంలోనే నీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. ఆమె నీకు కలుగబోయే మహాపుత్రునికి మాత అవుతుంది. జయము జయము అగ్నిదేవునికి జయము! అగ్నిదేవునికి జయము! జయము అగ్నిదేవునికి జయము! ఓం బ్రహ్మదేవాయ నమః. ప్రణామం శ్రీహరి. శ్రీహరి, ఏమిటిది? లక్ష్మీదేవి కనిపించడం లేదేమిటి? నేను మీ ఇరువురి దర్శనకాంక్షతో ఇచ్చటకు వచ్చి తిని. దేవి లక్ష్మి ఎక్కడుందో మాకు తెలియదు నారదా. ఏమిటి? నారదా, నీవు ముల్లోకాల్లోనూ సంచరిస్తూ ఉంటావు. ప్రతి చోటు నీకు బాగా తెలుసు. దేవ, దానవ, మానవ, గంధర్వ, కిన్నరులను అందరినీ నీవు కలుసుకుంటూ ఉంటావు. నీవెక్కడా దేవీ లక్ష్మిని కలుసుకోలేదా? నారదా, మా వైపలా ఆశ్చర్యంగా చూస్తున్నావే? ఆలోచిస్తున్నాను. భగవంతుడు తన భక్తునితో ఈనాడిలా పరిహాసమాడుతున్నారేమా అని. సర్వజ్ఞులు, సర్వవ్యాపి, సర్వదర్శకులు అయి అన్ని క్షేత్రాల్లోనూ వెలసి ఉండి నేడు తమ భార్య విషయం గురించి నన్ను, తన భక్తుని అడుగుతున్నారే. నారాయణ నారాయణ. ఎవరైనా ఇది విన్నా ఎరిగినా వారు దీనిని పరిహాసమనుకోరా? ఈ ప్రపంచంలో ఎవరి వద్ద ఏది దాగదో వారే నాతో దాగుడు మూతలాడుతున్నారే.
అలాగైతే మరి నీవు నాకు పదే పదే కొత్త సమాచారాలు ఎందుకు వినిపించవస్తావు? సంపూర్ణ జగతి విషయ జ్ఞానమున్నవాడు నీ ద్వారా అందిన విషయాల పూర్వజ్ఞానము లేనటువంటి వాడా? మాకన్నీ తెలుసని నీకు తెలిసి ఉండి కూడా పదే పదే మాకు జగత్తులోని సంగతి సందర్భాల విషయాలను చెప్పడానికి వస్తావు. ఎందుకు నారదా? క్షమించండి పరమాత్మ. అసత్య సంభాషణ చేసి సర్వజ్ఞులైన తమ వద్ద పట్టుబడకుండా నిజం చెప్పాలంటే నేను కేవలం తమ దర్శనార్థమే ఇచ్చటకు వస్తాను. సమాచారాలు చెప్పటం అనేది ఒక సాకు మాత్రమే. అయితే మౌనంగా వచ్చి దర్శనం చేసుకువెళ్ళు. అక్కడివి ఇక్కడివి సర్వ జగత్తు యొక్క వార్తలు అందించి వ్యర్థ పరిశ్రమ ఎందుకు చేస్తావు? పరమాత్మ, అది నా వల్ల కాదు. నేను మౌనంగా ఉండి దర్శనం చేసుకోలేను. వాణి సహాయంతో చూడగలిగే చెట్టు సుఖం వర్ణనకు మించినది. ఇప్పుడు తమరు ఒక్క మాట చెప్పండి, లక్ష్మీమాత ఎక్కడున్నారు అని. నారాయణ నారాయణ. ఇదేమిటి ప్రభు, తమరు నా ధైర్యాన్ని పరీక్ష చేస్తున్నారా లేదా రహస్య వాతావరణం సృష్టిస్తున్నారా? ఏది ఎలా ఉన్నా దానికి కారణమేమిటి? శ్రీహరి, ఏమిటి మీ ఈ పరిహాసము? తమరెందుకు చెప్పటం లేదు లక్ష్మీమాత ఎక్కడున్నారు? ఇంత వివసుడు అవుతున్నవేం నారదా? మేము చెప్పాలని అనుకున్నట్లయితే ఈ పాటికి చెప్పే ఉండేవారం. ఇప్పటిదాకా చెప్పలేదంటే చెప్పవలసిన అవసరం లేదని నీవు గ్రహించుకుని ఉండాలి. ప్రభు, నేను తమ సన్నిహిత పరమభక్తుణ్ణి. నన్ను కూడా దూరంగా ఉంచుతున్నారా? ప్రశ్న దూరం దాచటం కాదు నారదా, పరిస్థితి గంభీరత లాంటిది. మేము ఆశించేది నీవు స్వయంగా లక్ష్మీదేవి ఉనికిని కనిపెట్టి నిజం తెలుసుకోవాలి. ఆమె ఉనికిని కనుక్కున్నాక ఏమి తెలుసుకున్నావో, ఏం అర్థం చేసుకున్నావో మాకు కూడా తెలియబరచు. అవును దేవి లక్ష్మి, ఆ పరమశివ శంకరులు ఇచ్చిన సూచన ఏమిటంటే దానవ శక్తులను అన్నిటినీ కలిపి దండించవలనంటే మన దేవీ శక్తులను ప్రయోగించవలసి వస్తుందని. మనమా? అంటే మన ముగ్గురు దేవీలమా? దేవి సరస్వతి, నీవు, నేనునా? అవును దేవి లక్ష్మి. దాని తాత్పర్యం ఏమిటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ కార్యబాధ్యతను మన ముగ్గురకు అప్పచెప్పాలనుకున్నారు. ఇప్పటి వరకు వారు చేస్తూ వచ్చిన ఆ కార్యాలను మనం చెయ్యాలిక. ఇందులోనూ ఏదో రహస్యం ఉండాలి. దీనిని శివలీలానే అంటాను. శివలీలను గ్రహించటం నాకు కూడా కఠినమే. కఠినమా? అవును. కారణమేమంటే ఒకవైపునేమో దానవుల వినాశనాన్ని ప్రోత్సహిస్తారు, రెండో వైపున దానవుల ఉన్నతిని కోరుతారు. పరమేశ్వరుడు దానవుల ఉన్నతిని కోరుతున్నారా? కానీ ఎందుకు? అది వారికే తెలియాలి. ఒక మాట నేను ఈ విషయాన్ని గురించి హెచ్చరిస్తే వారు దేవీ శక్తులను గురించి చర్చించసాగారు, దాని గురించి పొగడసాగారు. శక్తి దేవిదైనా దేవతలదైనా దానవ శక్తి చర్మసీమను అందుకోవాలి. అప్పటిదాకా ఎటువంటి శక్తి కూడా ఏమాత్రం పనిచేయదు. ఒకవేళ పరమేశ్వరుడు మన ముగ్గురు దేవీల నుండి అపేక్షిస్తున్నది మనం దానవ శక్తిని అంతమొందించడంలో అధిక పాత్రధారణ వహించాలనేమో. అవును, ఎక్కడో ఏదో అలాంటిదే అయి ఉండాలి. నాతో పాటు లక్ష్మీదేవిని కూడా కైలాసానికి రప్పించారన్నమాట. రండి శారదాదేవి, నేను అత్యవసర సంప్రదింపుల కోసం మీ ఇద్దరినీ ఆహ్వానించాను. బహుశా మనం ముగ్గురము కలిసి దానవశక్తి విషయంలో మాత్రం కఠిన నిర్ణయం తీసుకోవాలి. కఠిన నిర్ణయమా? కానీ నారాయణ నారాయణ. ప్రణామం మాతలారా. నేను నా ఇచ్ఛాపూర్వకంగా ఇక్కడికి రాలేదు మాతలారా. అయితే మరి నీవు ఎవరి ఇచ్ఛానుసారంగా ఇక్కడికి వచ్చావు? నారాయణ నారాయణ. పరమాత్మ శ్రీహరి ఇచ్ఛా ప్రకారం వచ్చాను మాత. రావడానికి కారణం లక్ష్మీమాతకై అన్వేషణ. నా అన్వేషణ ఎందుకు? నారాయణ నారాయణ. అది ఒక్క విష్ణు పరమాత్మకే తెలియాలి. వారు నన్ను ఈ ఒక్క కార్యం చేయమన్నారు. నేను మిమ్మల్ని వెతకాలి. వెతికిన తరువాత ఆ విషయం గురించి వారికి చెప్పాలి. నారదా, నీవే స్వయంగా అంటూ ఉంటావు. ఇంకా నీకు ఈ నిజం కూడా బాగా తెలుసు. ప్రభువులు సర్వజ్ఞులని, మరి వారికి నా విషయం తెలియకుండా ఉంటుందా?
అది నిజమే. నాకనిపిస్తోంది నీ ప్రభువులు నీతో పరిహాసమాడారేమోనని. నారాయణ నారాయణ, పరిహాసాలు వారు ఎప్పుడూ మీతోనే ఆడతారు. ఈవేళ నాతో ఆడారు. నారదా, మేమీ వేళ ఒక విశేష కారణంగా ఇక్కడ ఏకాంతంగా సమావేశమయ్యాము. మా పనిని నీవు భంగం చెయ్యకు. నీకు కొంచెమైనా మంచి మర్యాదలు తెలియాలి. నారాయణ నారాయణ, ఎప్పుడు నేను నా ముగ్గురు మాతలకు అనవసరం అప్రియమయ్యానో అలాంటప్పుడు నేను ఇక్కడ అధిక సమయం నిలిచి ఉండటం నాకు మంచిది కాదు. నారాయణ. నారదా, నీ వ్యవహార జ్ఞానహీనతను మా దోషముగా భావించకు. నీవు మాకు ఏమీ అప్రియుడవు కావు, అనవసరమూ కాదు. కానీ సమయాసమయాలను నీవు దృష్టిలో ఉంచుకోవాలి. అవును మాత, తప్పక గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో తప్పక గుర్తుంచుకుంటాను. ఇక నాకు సెలవివ్వండి. నారదుడికి మన ప్రవర్తన వల్ల బాధ కలిగినట్లుంది. నారదునికి బాధ కలిగించటం మన ఉద్దేశం కాదు. కానీ నారదుడు పరిస్థితిని అర్థం చేసుకోవాలి కదా. నేను చూస్తున్నాను, కొద్ది కాలంగా నారదుడు మన స్నేహాన్ని, తన చనువుని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు. అందువల్ల జరిగినది సరిగ్గానే జరిగింది. ఇప్పుడు అతని చర్చ వదిలి మనము మన పూర్వ విషయం గురించి మాట్లాడదాము. tum